ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 24th జూనియర్ ఎగ్జామినర్ ప్లస్ జూనియర్ అసిస్టెంట్వి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేసేయండి, నా ఛానల్లో ఉన్నాయి. అండ్ మనం ఈ వీడియోలో ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చానండి, ఫుట్బాల్ మ్యాచ్లో మైదానంలో ఒక జట్టుకి మొత్తం ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారని చెప్పేసి అడిగారండి. సో దీనికి వచ్చేసి ఆన్సర్ 11 మెంబర్స్ ఉంటారండి. సో అందులో ఒకళ్ళు గోల్ కీపర్ ఉంటారు అండ్ 10 మెంబర్స్ అవుట్ ఫీల్డ్ ప్లేయర్స్ అనేది ఉంటారండి. అండ్ నెక్స్ట్, ప్రపంచంలో దీర్ఘచతురస్రం లేదా చతురస్ర ఆకారంలో లేని జాతీయ జెండా ఏ దేశానికి చెందిందని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి నేపాల్. అండ్ మనకి రామప్ప దేవాలయం వచ్చేసి శిల్పాలు ఉంటాయి కదండి, అవి ఏ శాస్త్రం ఆధారంగా రూపొందించబడ్డాయని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి నాట్యశాస్త్రం. సో ఏంటంటే రామప్ప టెంపుల్లోని శిల్పాలు అనేవి అంటే మదనికలు నాగినిలు, అంటే ఆ మదనికలు నాగినిలు లాగా ఉంటాయండి శిల్పాలు, వాటిని ఆ పేరుతో పిలుస్తారు. సో ఇవేంటంటే వాటి యొక్క శిల్పకళ, నృత్య భంగిమలు ప్లస్ వాళ్ళు వేసుకున్న ఆభరణాల వల్ల చాలా ప్రసిద్ధి చెందాయండి ఆ శిల్పాలు. అండ్ మనకి అవి ఆ నృత్య భంగిమలు ఉంటాయి కదండి, ఆ శిల్పాల యొక్క భంగిమలు ఇవి నాట్యశాస్త్రంలో ఉన్న శాస్త్రాలని సూత్రాలను ఉపయోగించి ఆ భంగిమలు అనేది చేశారండి. సో అందువల్ల ఇది మనకు ఆన్సర్ వచ్చేసి నాట్యశాస్త్రం అండి. అండ్ దీని ద్వారా యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. వీటి భంగిమలు అండ్ వాటి అవి చెక్కిన విధానము ప్లస్ వాటి ఆభరణాలు శిల్పకళ ద్వారా అవి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశంగా గుర్తింపు పొందిందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి మనిషి శరీరంలో రక్తాన్ని శుద్ధి అంటే ఫిల్టర్ చేసే అవయవం ఏదని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మూత్రపిండాలండి. మూత్రపిండాలు ఏం చేస్తాయంటే రక్తంలోని వ్యర్థ పదార్థాలని అంటే ఎక్సెస్ వాటర్ని మరియు పాయిజనస్ థింగ్స్ ఉంటాయి కదండి, వాటిని ఫిల్టర్ చేసి యూరిన్ అనేది ప్రిపేర్ చేస్తాయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మూత్రపిండాలు. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడిగారంటే భారతదేశంలో మొబైల్లో తొలి డిజిటల్ బ్యాంకును ఏ బ్యాంక్ ప్రారంభించింది అని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 2015 ఫిబ్రవరిలో వచ్చేసి మనకి పాకెట్స్ అనే ఒక యాప్ని తయారు చేశారండి. ఈ యాప్ ద్వారా ఐసిఐసిఐలో అకౌంట్ ఉన్న వాళ్ళు లేనివారు కస్టమర్స్ అయినా నాన్ కస్టమర్స్ అయినా కూడా వాళ్ళు పేమెంట్స్ ప్రాసెస్ ఇవన్నీ చేసుకునే వాళ్ళండి ఆ టైంలో. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ పాకెట్స్ యాప్ అండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకే క్వశ్చన్ అడిగారంటే వైద్యశాస్త్ర పితామహుడు ఎవరని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి హిపోక్రేట్స్ అండి. అండ్ మన ఇండియాకి సంబంధించి ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ వచ్చేసి మనకి చరకుడు అండి. అండ్ ఫాదర్ ఆఫ్ సర్జరీ వచ్చేసి సుశ్రుతుడు. సో ఇంకా చరకుడు ఏంటంటే చరకుడు రాసిన ఒక గ్రంథం ఉందండి, అదేంటి చరక సంహిత అండి. అది ఆయన దేని గురించి రాశారంటే దాంట్లో ఇంటర్నల్ మెడిసిన్ గురించి రాశారు. సో అంతర్గతంగా శరీరంలో జరిగే వాటి గురించి రాశారు. దీని కాయ చికిత్స అని కూడా అంటారండి ఈ ఇంటర్నల్ మెడిసిన్ని. అండ్ మనకి చరకుడు వచ్చేసి అగ్నివేశ తంత్రం లేదా అగ్నివేశ సుశ్రుత అని అగ్నివేశుడు రాసిన దాన్ని సవరించి విస్తరించి చరక సంహితని రాశారండి. సో తర్వాత చరక సంహితని తర్వాత మోడిఫై చేసి దృద్బలుడు కూడా రాశారండి. అండ్ అందుకే ఈయన్ని వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అంటారు చరకుడిని. అండ్ తర్వాత సుశ్రుతుడిని వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2025 బుకర్ ప్రైజ్ విజేత ఎవరని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డేవిస్ సజలే అండి. ఈయన రాసిన ఫ్లెష్ అనే నవలకు కానీ ఈయనకి బుకర్ ప్రైజ్ అవార్డు అనేది వచ్చింది. అండ్ మనకి 2026లో పద్మశ్రీ పురస్కారం పొందిన తెలుగు నటులు ఎవరని చెప్పేసి అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి దీనికి రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మురళీమోహన్ గారు అండి. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించిన కేంద్ర మంత్రి ఎవరని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి చిదంబరం గారు అయితే చేశారండి. ఆయన ఏంటంటే ఆ టైంలో వచ్చేసి కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు చిదంబరం గారు. ఆయన ప్రకటించారండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి స్వాతంత్రం తర్వాత భారత సైన్యపు తొలి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అని అడిగారు. సో దీనికి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఏ క్వశ్చన్ అయితే అడిగారు అనేది ఐడియా లేదు, జస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ అని చెప్పేసి అడిగినట్టు తెలుసు. సో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ పర్సన్ ఎవరంటే రాబర్ట్ లాక్ హార్ట్ అండి. ఆయన వచ్చేసి 15th ఆగస్ట్ 1947 నుంచి 31st డిసెంబర్ 1947 వరకు
కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేశారు. ఆయన తర్వాత సర్ జనరల్ రాయ్ బుచ్చర్ గారు చేశారండి. ఆయన వచ్చేసి జనవరి 1, 1948 నుంచి 14 జనవరి 1948 వరకు వర్క్ చేశారు. సో మన స్వతంత్ర భారతదేశానికి ఫస్ట్ మన ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి కేఎం కరియప్ప గారు. ఆయన 15 జనవరి 1949 నుంచి ఆయన అయితే చేశారండి. సో మనకి క్వశ్చన్ వచ్చేసి క్లారిటీ ఇది లేదు. ఫస్ట్ మనకి ఇండిపెండెంట్ ఇండియా తర్వాత ఎవరు కమాండర్ ఇన్ చీఫ్ అయితే మాత్రం రాబర్ట్ లాక్ హార్ట్ అండి. లాస్ట్ బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అంటే రాయ్ బుచ్చర్ గారు. మన ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఫర్ స్వతంత్ర భారతదేశం అని చెప్పేసి అడిగారంటే కేఎం కరియప్ప గారండి. సో ఇది వచ్చేసి క్వశ్చన్ క్లారిటీగా లేదు. సో మీరు క్వశ్చన్ని పట్టి ఆన్సర్ని మాత్రం డిసైడ్ అవ్వండి. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగారంటే 0 డిగ్రీ రేఖాంశం ప్రైమ్ మెరీడియన్ని ఏ నగరం గుండా వెళ్తుందని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి గ్రీనిచ్ అనమాట. ఇది ఎక్కడుందండి? లండన్లో ఉంది. లండన్ యూకేలో ఉందండి. సో ఇది ఏంటంటే దీన్ని మనకి 0 డిగ్రీ రేఖాంశాన్ని ఇంకేమంటారు? గ్రీనిచ్ రేఖాంశం కూడా అంటారు. ఈ గ్రీనిచ్ రేఖాంశం ఏం చేస్తుందంటే భూమిని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుందండి. తూర్పు అర్ధగోళం మరియు పడమర అర్ధగోళం అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్గా మరియు వెస్టర్న్ హెమిస్ఫియర్గా సపరేట్ చేస్తుందండి. అండ్ మనకి ఇంకేం క్వశ్చన్ అడిగారంటే మొత్తం ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి అని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 108 ఉపనిషత్తులు అండి. అండ్ మనకి ఎన్ని వేదాలు ఉన్నాయో తెలుసు కదండి, 4 వేదాలు ఉన్నాయి. అండ్ ఎన్ని పురాణాలు ఉన్నాయండి? 18 పురాణాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లోక్సభ తొలి స్పీకర్ ఎవరు అని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి జీవి మావలంకర్ గారండి. ఈయన 1952 నుంచి 1956 వరకు తొలి లోక్సభ స్పీకర్గా అయితే పనిచేశారు. అండ్ ఆయన లోక్సభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించే ముందు వచ్చేసి రాజ్యసభకు చివరి స్పీకర్గా పనిచేశారు. సో రాజ్యసభ స్పీకర్గా పనిచేసిన తర్వాత ఆ బాధ్యతలు విరమించిన తర్వాత లోక్సభ స్పీకర్గా బాధ్యతలు తీసుకున్నారు. సో 1952 నుంచి 57 వరకు అయితే ఈయన తొలి లోక్సభ స్పీకర్గా అయితే పనిచేశారు. అండ్ మనకి భారతదేశంలో జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చేసిందని చెప్పేసి అడిగారండి. సో అది వచ్చేసి మనకి జూలై 1, 2017 అయితే అమల్లోకి వచ్చింది. సో దీన్ని అమెండ్మెంట్ ఐడియా ఉంది కదండి, 101వ సవరణ ద్వారా సెప్టెంబర్ 8, 2016 ఇది వచ్చేసి మనకి ఫోర్స్లోకి వచ్చిందండి ఈ జిఎస్టీ గురించి. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది జిఎస్టీకి సంబంధించిన కమిటీ ఏర్పాటు అనేది ఎప్పుడైందంటే 12 సెప్టెంబర్ 2016 ఈ కమిటీ ఏర్పాటైంది. అండ్ మనకి ఇంప్లిమెంటేషన్ చేసింది మాత్రం జూలై 1, 2017 అండి. సో ఆమోదం పొందింది 8 సెప్టెంబర్ 2016 అండి. అండ్ ఇంప్లిమెంటేషన్ అయింది జూలై 1, 2017. ఏ యాక్ట్ ప్రకారం అంటే 101వ రాజ్యాంగ సవరణ ప్రకారం 8 సెప్టెంబర్ 2016 అండి. అండ్ మనకి నెక్స్ట్ ఏం వచ్చి అడిగారంటే హైదరాబాద్ నగరాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి అడిగారండి. దీని ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. ఇది వచ్చేసి 1908 CEలో ఆయన వచ్చేసి మనకి హైదరాబాద్ని అయితే నిర్మించడం జరిగింది. హైదరాబాద్ని మాత్రమే కాదండి, కులీ కుతుబ్ షా గారు చార్మినార్, ఐకానిక్ చార్మినార్ ఉంది కదండి, దాన్ని కూడా ఆయనే నిర్మించారండి. అండ్ నెక్స్ట్ మనకి భారత సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి జస్టిస్ ఎం ఫాతిమా బీవీ గారు అయితే తొలి మహిళా న్యాయమూర్తి అండి. అండ్ ఆమె వచ్చేసి 6 అక్టోబర్ 1989 నుంచి జడ్జిగా అయితే ప్రమాణ స్వీకారం చేశారండి. అండ్ మనకి మన సుప్రీంకోర్టుకి ఇప్పటివరకు 12 మెంబర్స్ ఉన్నారండి లేడీస్ న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టుకి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎం ఫాతిమా బీవీ గారు అండ్ లాస్ట్గా రీసెంట్గా వి మోహనా గారితో జూన్ 2026 వరకు 12 మెంబర్స్ ఉన్నారు లేడీస్. దాంట్లో లాస్ట్ వన్ వచ్చేసి వి మోహనా గారు. అండ్ మనకి ఇంకొక విషయం ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు కదండి, సిజిఐ. ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా సిజిఐగా కాలేదండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బివి నాగరత్న గారు ఉన్నారు కదండి, సీనియారిటీ సంప్రదాయం ప్రకారమే కదా ఇప్పుడు మనకి చీఫ్ జస్టిస్ అనేది మనకి చేసేది. సో అదే సంప్రదాయం కొనసాగితే మాత్రం నెక్స్ట్ ఫస్ట్ మహిళగా బివి నాగరత్న గారు వచ్చేసి మనకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమించే అవకాశం అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం క్వశ్చన్ అడిగారంటే బందీపూర్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి అడిగారండి. సో బందీపూర్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి కర్ణాటకలో ఉందండి. ఇది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉంది కదండి, దాంట్లో ఒక పార్ట్ అండి. అండ్ ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్స్లో ఒకటండి ఇది.
అండ్ దీన్ని వచ్చేసి మనకి 1974లో అయితే స్థాపించడం అయితే జరిగిందండి బందీపూర్ నేషనల్ పార్క్ని. అంతకుముందు ఇది అభయారణ్యంగా ఉండేదండి, వన్యప్రాణుల అభయారణ్యంగా. తర్వాత దీన్ని నేషనల్ పార్క్గా అయితే కన్వర్ట్ చేయడం జరిగింది 1974లో. అండ్ గౌతమ బుద్ధుడు తన తొలి ధర్మచక్ర పరివర్తన ఎక్కడ చేశారు, అది మొదటి బోధన ఎక్కడ చేశారని చెప్పేసి అడిగారండి. సో ఈయన వచ్చేసి సార్నాథ్లో అయితే చేశారండి తన ఫస్ట్ ప్రసంగం వచ్చేసి. ఇది వచ్చేసి డీర్ పార్క్, మృగదావ లేదా ఇసిపట్నలో, సార్నాథ్లోని మృగదావ లేదా ఇసిపట్నలో చేశారు. సో ఈయన చేసిన ఈవెంట్ని అంటే ఈ ప్రసంగాన్ని వచ్చేసి ధర్మచక్ర పరివర్తన అని అంటారు. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు అన్నారు. ఆర్పిఎఫ్ యొక్క తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సోనాలి మిశ్రా. ఈమె వచ్చేసి మధ్యప్రదేశ్ కేడర్కి చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అండి. ఈమె 2025 ఆగస్టు 1న వచ్చేసి ఆమె బాధ్యతలు అనేది స్వీకరించారండి. సో 143 ఇయర్స్ యొక్క ఆర్పిఎఫ్ చరిత్రలో ఫస్ట్ మహిళా డైరెక్టర్ జనరల్గా ఈ సోనాలి మిశ్రా గారు అయితే నిలిచారండి. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఎన్ని రోజులు జరిగిందని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 42 రోజులు జరిగిందండి. ఏంటంటే ఇది 2011 సెప్టెంబర్ 13న స్టార్ట్ అయిపోయిందండి ఈ సమ్మె వచ్చేసి. మళ్ళీ 2011 అక్టోబర్ 24న వచ్చేసి ఇది క్లోజ్ అయిపోయింది. సో మొత్తం 42 డేస్ అనేది జరిగిందండి. ఇది తెలంగాణకు సంబంధించి ఒక ఉద్యమంలో ఇది ఒక పెద్ద ఉద్యమాల్లో ఒకటండి. 42 డేస్ అనేది జరిగింది ఇది. సో గుర్తుంది కదా, సెప్టెంబర్ 2011 13 నుంచి అక్టోబర్ 2011 24 వరకు అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించింది ఎవరని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఏలే లక్ష్మణ్ గారు అయితే రూపొందించారండి తెలంగాణ చిహ్నాన్ని. నెక్స్ట్ భారతదేశపు తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ నగరాల మధ్య అయితే ప్రారంభమైందని చెప్పేసి అడిగారండి. సో ఈ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ వారణాసి మధ్య అయితే ప్రారంభమైందండి. అండ్ నెక్స్ట్ ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏదని చెప్పేసి అడిగారండి. సో ఇది వచ్చేసి మనకి 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 అండి. ఈ చట్టం ద్వారా ఏంటంటే ఫస్ట్ అంతకుముందు 21 ఇయర్స్కి ఓటు హక్కు ఉండేదండి. దీని ద్వారా దాన్ని సవరించి 18 సంవత్సరాలకి ఓటు హక్కు అయితే చేశారండి. సో 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 అనేది దీనికి ఆన్సర్ అండి. నెక్స్ట్ మనకి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అని ఒక సాంగ్ ఉంటుంది కదండి. ఆ సాంగ్ని ఎవరు రాశారు ఆ తెలంగాణ టైంలో మూమెంట్ టైంలో అని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి గూడ అంజయ్య గారు. అండ్ చాలామంది ఈ సాంగ్కి గద్దర్ గారు అనుకుంటారండి, కాదండి. ఈ సాంగ్ వచ్చేసి గూడ అంజయ్య గారు అనేది ఆయన రాశారండి. ఆయనకి 16 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ ఐడియా లేదండి, 1971లో అయితే ఈ పాటను రాయడం జరిగింది. ఆయనకి 16 ఇయర్స్ అప్పుడు. అండ్ ఈ పాట ఆ తర్వాత ఎర్ర సైన్యం అనే సినిమాలో రావడం వల్ల దీనికి చాలా ఫేమస్ అయింది. అందులో వచ్చేసి గద్దర్ గారు దీన్ని పాడారనమాట. సో అందువల్ల అందరూ గద్దర్ అనుకుంటారు. అండ్ నెక్స్ట్ మన భారతదేశపు ఎలక్ట్రానిక్ సిటీగా ప్రసిద్ధి చెందిన నగరం ఏదని చెప్పేసి అడిగారండి. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి బెంగళూరు అండి. ఇక్కడ ఇది ఒక క్వశ్చన్ వచ్చేసి ఇది క్లారిటీ లేదండి. భారతదేశపు ఎలక్ట్రానిక్ సిటీ అడిగారా ఐడియా లేదు, లేకపోతే టాటా సిటీ ఏదని అడిగారా, లేకపోతే కరెంట్ అఫైర్కి సంబంధించి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిటీగా టాటా సిటీని దేన్ని చేద్దాం అనుకుంటున్నారనే ఐడియా లేదండి. సో మూడింటికి నేను ఆన్సర్ చెప్తాను. సో అది ఏది యూస్ఫుల్, అది మూడు అయితే యూస్ఫుల్ అవుతాయి. ఈ ఎగ్జామ్ కాకపోయినా ఏ ఎగ్జామ్ అయినా మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ సిటీగా అయితే బెంగళూరు ఉంటుందండి, భారతదేశ ఎలక్ట్రానిక్ సిటీ. ఎందుకంటే అక్కడ వచ్చేసి మనకి ఐటీకి సంబంధించినవి అండ్ ఇండస్ట్రీకి సంబంధించినవి అవన్నీ కూడా అక్కడ ఫేమస్ కాబట్టి బెంగళూరు కర్ణాటకలోని బెంగళూరుని అయితే ఎలక్ట్రానిక్ సిటీ అంటారు. నెక్స్ట్ మళ్ళీ టాటా సిటీ అని దేన్ని పిలుస్తారంటే జంషెద్పూర్ని వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న జంషెద్పూర్ని వచ్చేసి టాటా సిటీ లేదా టాటా నగర్ అని పిలుస్తారు. దీన్ని జంషెడ్జీ టాటా అని ఆయన స్థాపించారండి. ఇక్కడ టాటా స్టీల్ ఐడియా ఉంటుంది కదండి మీకు, దానికి ప్రధాన కేంద్రం వచ్చేసి జంషెద్పూర్లోనే ఉందండి. సో ఇది దాని ద్వారా ప్రసిద్ధి చెందింది టాటా సిటీ లేదా టాటా నగర్గా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్లో యొక్క
మినిస్టర్స్ ఉంటారు కదండి, క్యాబినెట్ మినిస్టర్, వీళ్ళందరికీ కూడా కరెంట్ అఫైర్స్ అండి, ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. రతన్ టాటా గారు చనిపోయారు కదా, పారిశ్రామికవేత్త. సో ఆయన గౌరవార్థం వచ్చేసి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిటీని వచ్చేసి రతన్ టాటా ఎలక్ట్రానిక్ సిటీగా పేరు పెట్టాలని వాళ్ళు డిసైడ్ చేశారండి, పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం. సో ఇది వచ్చేసి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ అయితే ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ అనేది ఉంటుందో, సో దానికి రతన్ టాటా ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి పేరు పెట్టాలని డిసైడ్ అయ్యారండి. సో ఈ 3 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ వచ్చిందో ఐడియా లేదండి. సో ఈ 3 క్వశ్చన్స్ మీరు గుర్తుంచుకోండి, దీనికి కాకపోయినా దేనికైనా మీకు యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ యాపిల్ అని పిలిచే నగరం అనేది ఎక్కడ ఉందని చెప్పేసి అడిగారండి. సో ఇది వచ్చేసి మనకి న్యూయార్క్ సిటీ అండి, సారీ ఏది అని అడిగారు. ఇది ఏంటంటే న్యూయార్క్ సిటీ అండి. న్యూయార్క్ సిటీని బిగ్ యాపిల్ సిటీ అని చెప్పేసి అంటారండి. నెక్స్ట్ ప్రపంచంలో తొలి క్లోన్ చేసిన క్షీరదం ఏదని చెప్పేసి అడిగారండి. సో ఇది వచ్చేసి డాలీ అనే పేరు గల గొర్రె అండి. ఇదేంటంటే 1996లో స్కాట్లాండ్ ఉంది కదండి, దాంట్లో రోజిన్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తలు వచ్చేసి SCNT పద్ధతిలో, అంటే సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వచ్చేసి ఈ డాలీ అనే గొర్రెని సృష్టించారండి. సో దాని ద్వారా ప్రపంచంలో తొలి క్లోన్ చేయబడ్డ క్షీరదం వచ్చేసి డాలీ అనే పేరు గల గొర్రె అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఎవరిచ్చారని చెప్పేసి అడిగారండి. సో దానికి వచ్చేసి మౌలానా హస్రత్ మొహానీ గారు. సో ఈయన వచ్చేసి ఈ నినాదాన్ని 1921లో అయితే ప్రవేశపెట్టారండి. కాకపోతే ఈయన తర్వాత భగత్ సింగ్ అతని సహచరులు వచ్చేసి దీన్ని ఎక్కువగా ఈ నినాదాన్ని వచ్చేసి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందేలాగా చేశారు. ఎక్కువ వ్యాపించడానికి ఈ నినాదము చాలా కృషి చేశారండి. సో అందువల్ల మనకి ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నప్పుడల్లా భగత్ సింగ్ అనే పేరు గుర్తొస్తుంది. కాకపోతే దీన్ని ప్రవేశపెట్టింది మాత్రం మనకి మౌలానా హస్రత్ మొహానీ గారు. కానీ దీన్ని విస్తరించింది, ప్రజాదరణ పొందేలా చేసింది మాత్రం భగత్ సింగ్ మరియు ఆయన సహచర విప్లవకారులండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ప్రపంచంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏదని చెప్పేసి ఇచ్చారండి. సో దానికి ఆన్సర్ వచ్చేసి కెనడా అండి. కెనడా వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత పొడవైన తీరరేఖని కలిగి ఉందండి. అండ్ దీని పొడవు వచ్చేసి సుమారు 2,02,080 కిలోమీటర్లు అండి. అండ్ నెక్స్ట్ తెలంగాణ అనే పేరు ఏ పదం నుంచి వచ్చిందని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి త్రిలింగ దేశం లేదా త్రిలింగ అండి. సో అదొక సంప్రదాయంగా మన త్రిలింగ దేశం నుంచి వచ్చిందన్నప్పుడు సాంప్రదాయంగా వచ్చింది అని చెప్పేసి భావిస్తారు. సో ఏంటంటే ఇది త్రిలింగ మీన్స్ ఒక 3 శివక్షేత్రాల ఆధారంగా త్రిలింగ అనే పేరు కూడా వచ్చిందండి. ఆ క్షేత్రాలు ఏంటంటే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయము, ప్లస్ ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దేవాలయము, ప్లస్ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ మూడింటిని కలిసి త్రిలింగ అంటారండి. ఈ శివక్షేత్రాలని కలిసి ఈ త్రిలింగ అనే దేశం అనే పేరు నుంచి తెలంగాణ వచ్చిందని అయితే చెప్తారండి. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలోని ఏ అధికరణ అవకాశం కల్పిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది కదండి, 2 కూడా ఒకే హైకోర్టుని షేర్ చేసుకున్నాయండి. సో అది ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుని అని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి మనకి ఆర్టికల్ 231 అండి. సో ఈ ఆర్టికల్ 231 ప్రకారం ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే ఉమ్మడి హైకోర్టుని ఏర్పాటు చేసుకోవడానికి పార్లమెంట్ అనేది ఒక అధికారం ఇస్తుందండి. సో ఇదేంటంటే 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి కదండి. సో ఆ టైంలో హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణకి హైదరాబాద్ హైకోర్టు అనేది ఉమ్మడి హైకోర్టుగా ఉందండి. సో ఆ తర్వాత 2019 జనవరి 1 తర్వాత సో రెండింటికి సపరేట్గా హైకోర్టు అనేది వచ్చేసింది. సో ఆ బిట్వీన్ కాలం ఉంది కదండి, 2014కి 2019కి మధ్య ఇద్దరికి ఒకటే హైకోర్టు. సో ఇది వచ్చేసి 231 ఆర్టికల్ ప్రకారం అయితే జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. తెలంగాణ, ఆంధ్రానే కాదు, ఏ 2 స్టేట్స్ కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్ కానీ ఒకే హైకోర్టుని షేర్ చేసుకుంటే అది ఆర్టికల్ ఏంటి, 231 ఆర్టికల్. అండ్ నెక్స్ట్ మనకి భూమి వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏదని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్. సో నైట్రోజన్ వచ్చేసి 78% ఉంటుందండి మనకి వాతావరణంలో. అండ్ ఆక్సిజన్ వచ్చేసి 21% ఉంటుంది. అండ్ ఆర్గాన్ వచ్చేసి 0.93%, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి సుమారు 0.04% అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం క్వశ్చన్ అడిగారంటే ఐరన్ లోపం వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏంటని అడిగారండి. రక్తహీనత, అనీమియా. సో ఇది కూడా ఎగ్జాక్ట్గా క్లారిటీ లేదు. ఐరన్ డెఫిషియన్సీ వల్ల
వచ్చే వ్యాధి అడిగారా, లేకపోతే ఏ డెఫిషియన్సీ వల్ల ఐరన్ వస్తుంది అని చెప్పేసి, సరే ఐరన్ తగ్గుతుంది అని చెప్పేసి అడిగారో ఐడియా లేదు. సో ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి అయితే రక్తహీనత, అనీమియా. సో దేని డెఫిషియన్సీ వల్ల మనకి బాడీలో ఐరన్ తగ్గుతుందంటే ఫెర్రస్ ఐరన్ వల్ల తగ్గుతుందండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం క్వశ్చన్ అడిగారంటే తెలంగాణ ప్రాంతాన్ని మొదటిగా పాలించిన ప్రధాన రాజవంశం ఏదని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి శాతవాహనులండి. శాతవాహనుల కంటే ముందు చిన్న చిన్న వాళ్ళు, చిన్న చిన్న తెగలు, చిన్న తెగ రాజ్యాలు వాళ్ళైతే మిసిలేనియస్ వాళ్ళైతే పరిపాలించారు, కానీ అంత చెప్పదగ్గ విషయం కాదండి అది. ఈ శాతవాహనులనే మనం గుర్తుంచుకుంటాము తెలంగాణ ప్రాంతపై తొలి ప్రధాన రాజవంశంగా. వీళ్ళు వచ్చేసి క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకైతే వాళ్ళ పాలన అయితే చేశారండి తెలంగాణ గడ్డపై. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేబ్రిగఢ్ వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అండి. ఇదేంటంటే బర్గఢ్ జిల్లాలోని ఒడిశాలోని బర్గఢ్ జిల్లాలో ఉందండి. మీకు హిరాకుడ్ డ్యామ్ గుర్తుంది కదండి, మహానది తీరంలో ఉంటుంది, మహానది మీద కట్టారు హిరాకుడ్ డ్యామ్. దాని సమీపంలో వచ్చేసి ఇది బర్గఢ్ జిల్లాలో ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఇది ప్రజెంట్ అయితే వైల్డ్ లైఫ్ శాంక్చురీగానే ఉందండి. కాకపోతే దీన్ని నేషనల్ పార్క్ లాగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు, ఇంకైతే అప్గ్రేడ్ చేయలేదు. ప్రజెంట్ అయితే ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీనే, దేబ్రిగఢ్ వన్యప్రాణి అభయారణ్యం. సో దీన్ని అయితే ఫ్యూచర్లో నేషనల్ పార్క్గా చేద్దాం అనుకుంటున్నారు వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి. సో ఇదండి దీని గురించి. అండ్ చంద్రుని గురించి శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారంటే, చంద్రుడి గురించి మనం చేసే స్టడీని ఏమంటారని చెప్పేసి అడిగారండి. ఇది వచ్చేసి సెలనాలజీ. సో ఏంటంటే ఇది చంద్రుడి యొక్క పుట్టుక, నిర్మాణం, దాని ఉపరితలం అండ్ ఎలా ఎవాల్యుయేషన్ గురించి, సో ఆరిజిన్, ఇవన్నీ గురించి మాత్రం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. అంటే సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీన్ని, అందువల్ల దీన్ని సెలనాలజీ అంటారు. అండ్ ఇంకా మనకి సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని స్టడీని వచ్చేసి హెలియాలజీ అంటారండి. భూమి గురించి చెప్పేదాన్ని జియాలజీ అంటారు. అండ్ ప్లానెట్స్ గురించి చెప్పేదాన్ని ప్లానెటాలజీ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ అడిగారంటే పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరని చెప్పేసి అడిగారండి. అండ్ ఇది వచ్చేసి దీనికి ఆన్సర్ సువేందు అధికారి. అంటే రీసెంట్ ఎలక్షన్స్ జరిగాయి కదండి, సో రీసెంట్ ఎలక్షన్ ప్రకారం సువేందు అధికారి అయితే పశ్చిమ బెంగాల్కి ప్రజెంట్ ముఖ్యమంత్రి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆయన భారతదేశపు తొలి స్లమ్ ఫ్రీ నగరం ఏదని చెప్పేసి అడిగారండి. సో ఇది క్వశ్చన్ కూడా కొంచెం డౌట్గానే ఉందండి. సో తొలి స్లమ్ ఫ్రీ నగరం వచ్చేసి మనకి చండీగఢ్ అండి. ఫస్ట్గా చండీగఢ్లో ఏంటంటే రీసెంట్గానే లాస్ట్ ఉన్న మురికివాడని కూడా క్లీన్ చేసి తొలగించి దాన్ని 2025లో చండీగఢ్ని వచ్చేసి స్లమ్ ఫ్రీ నగరంగా అయితే చేశారండి. కానీ నెక్స్ట్ ఏదైతే సిటీ ఉందో ఇనిషియేటివ్ తీసుకున్నది స్లమ్ ఫ్రీ స్టేట్గా ఉండడానికి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ప్రకారము అది వచ్చేసి సూరత్ అండి. గుజరాత్లో ఉన్న సూరత్ అనేది నెక్స్ట్గా స్లమ్ ఫ్రీ నగరంగా ఉండాలని చెప్పేసి దాంట్లో 70 to 80 lakhs పాపులేషన్ అనేది ఉందండి. సో అక్కడ మురికివాడ లేకుండా నగరాన్ని చేయాలని చెప్పేసి గుజరాత్ అయితే ఇనిషియేటివ్ తీసుకుందండి. సో అది కరెంట్ అఫైర్స్. అండ్ చండీగఢ్ కూడా రీసెంట్గానే 2020లో దాని లాస్ట్ మురికివాడ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసేసి ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ స్లమ్ లేని సిటీగా అయితే చేంజ్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ న్యాయ సేవా సంస్థ NALSA నాల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి జస్టిస్ విక్రమ్ నాథ్ గారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత లోక్పాల్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరని చెప్పేసి అడిగారండి. సో దీని ఆన్సర్ వచ్చేసి జస్టిస్ అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్ గారండి. ఈయన వచ్చేసి 10th March 2024 అయితే ఆయన బాధ్యతలు స్వీకరించారు చైర్పర్సన్గా, లోక్పాల్ చైర్పర్సన్గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయింది, ఎన్లైట్మెంట్ ఎక్కడైందని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి బోధగయ అండి. బీహార్లో ఉంది కదండి బోధగయ, అక్కడ ఆయనకి ఆ చెట్టు కింద జ్ఞానోదయం అయిందండి. సో ఆ తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాతనే ఆయన సందేశం ఇచ్చింది ఎక్కడ వచ్చేసి మనకి సారనాథ్లో అయితే ఆయన ఫస్ట్ సందేశాన్ని ఇచ్చారు. దాన్ని ధర్మ పరివర్తన అంటారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ అనేది ఏ స్టేషన్ల మధ్య ప్రారంభమైందని చెప్పేసి అడిగారండి. సో దీనికి వచ్చేసి హౌరా జంక్షన్ మరియు కామాక్ష జంక్షన్ మధ్య, గువాహటి
హౌరా జంక్షన్ నుంచి కామాక్షి జంక్షన్ మధ్య అయితే స్లీపర్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిందండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి హౌరా జంక్షన్ అండి. సో ఇదేనండి ఈ ఇంతవరకు క్వశ్చన్స్ అయితే నాకు దొరికాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి 43 క్వశ్చన్స్. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే లేదా మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా క్వశ్చన్స్ తెలుసుంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం నేను వీడియోస్ చేస్తానండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నాకైతే తెలిస్తే మాత్రం మీకైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.